హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఈరోజు వచ్చి మోస్ట్ ట్రెండింగ్ ఇన్విజిబుల్ చైన్ అనమాట. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇన్విజిబుల్ చైన్ హవానే నడుస్తుంది. సో అది మేక్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన కటర్, గేర్ వైరు, మెజర్మెంట్ పర్పస్కి టేప్ అండ్ ఈ క్లిప్ స్టోన్స్ యూస్ చేయబోతున్నాను. ఈ హూక్స్ అనేవి యూస్ చేస్తున్నాను అండ్ ఈ లాక్ బీడ్స్ అనేవి అండ్ పర్ల్స్ కూడా నేను కొన్ని ఎత్తి పెట్టాను అనమాట, అవసరమైతే యూస్ చేద్దామని. అండ్ ప్రాసెస్ అయితే ఇప్పుడు బిగిన్ చేద్దాము. సో టేప్ తీసుకొని మెజర్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఎంత లెంత్లో కావాలి ఏమని చెప్పేసి. సో నేనైతే ఇప్పుడు ఈ ఇన్విజిబుల్ చైన్ 16 సెంటీమీటర్స్తో అనేది నేను మేక్ చేయబోతున్నాను. సో ఎగ్జాక్ట్గా 16 తీసుకున్న తర్వాత మనము కటర్తో కట్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంత కావాలి ఏమని తెలిసింది ఇప్పుడు. సో కటర్తో కట్ చేసుకున్న తర్వాత ఇంక ఇవి అవసరం లేదు కాబట్టి నేను పక్కన పెట్టేస్తున్నాను. సో ఇంకా ఇప్పుడు మిడిల్ పార్ట్ ఏంటి అనేది మనము నోటిఫై చేయాలన్నమాట, మార్క్ చేసుకోవాలి. మార్క్ ఇన్ ద సెన్స్ మనం ఇలా ప్రెస్ చేసుకుంటే అక్కడ మనకు తెలుస్తుంది మిడిల్ పార్ట్ అని చెప్పి. సో ఈ మిడిల్ పార్ట్ తెలుసుకున్న తర్వాత అందులో మనము లాక్ బీడ్స్ అండ్ క్లిప్ స్టోన్స్ అనేవి ఎంటర్ వేస్తామన్నమాట. సో ఇది ఫస్ట్ మిడిల్ పార్ట్లో చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ క్లిప్ స్టోన్ వేసి అటుపక్క ఇటుపక్క లాక్ బీడ్స్ వేస్తే కూడా ప్రాబ్లం లేదనమాట. ఫస్ట్ లాక్ బీడే వేసి తర్వాత చేయాలన్నది ఏం లేదు. సో నేనైతే ఇప్పుడు రెడ్ తీసుకొని రెడ్తో మేక్ చేయబోతున్నాను. సో ఫస్ట్ అయితే మనము ఈ లాక్ బీడ్కి 4 టైప్ హోల్స్ ఉన్నాయన్నమాట, 4 సైడ్స్. అడ్డంగా చేసుకోవచ్చు అన్నట్టు, నిలువుగా చేసుకోవచ్చు అన్నట్టు. బట్ నేను బ్యాక్గ్రౌండ్లో అడ్డంగా పెట్టి చేస్తే అదేమో నాకు ఎక్కలేదన్నమాట. వైర్ అనేది ముందరికి మూవ్ అవ్వలేదు, ఏమో నాకు తెలీదు, ఐడియా లేదు. సో నేనైతే ఇప్పుడు నిలువుగా పెట్టి ఇప్పుడు మన ఇన్విజిబుల్ చైన్ అనేది మేక్ చేసుకోబోతున్నాము. సో ఫస్ట్ ఈ క్లిప్ స్టోన్ అనేది ఎక్కించేసిన తర్వాత సో మిడిల్లో కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి మనం ఒకసారి చూసుకున్న తర్వాత ఈ లాక్ బీడ్స్ అనేవి తీసుకుంటున్నాను అనమాట ప్రెజెంట్ ఇప్పుడు నేను. సో దట్ ఆ క్లిప్ స్టోన్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది. మిడిల్ దానికి 2 లాక్ బీడ్స్ కావాలి, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి. అండ్ సేమ్ మనము కొంచెం పైన వేరే క్లిప్ స్టోన్స్ యాడ్ చేసి మళ్ళీ 2 క్లిప్ స్టోన్స్ పెట్టి చేయబోతాం. దానికి అటు సైడ్ 2 ఇటు సైడ్ 2. సో దట్ అది మూవ్ అవ్వకుండా ఎగ్జాక్ట్ ప్లేస్లో మనం ఎక్కడ లాక్ చేసి పెడితే అక్కడ అట్లే ఉంటుందన్నమాట. సో ఆ పర్పస్ కోసం ఈ లాక్ బీడ్స్ అనేవి యూస్ చేస్తాము. సో వన్స్ 2 సైడ్స్ మనం లాక్ బీడ్స్ ఇలాగా ఎక్కించేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నోస్ పైలర్ అనేది కావాలన్నమాట. సో నేను ఈ వీడియోలో వచ్చి స్మాల్ నోస్ పైలర్ అనేది తీసుకున్నాను. సో కొంచెం కష్టం అయింది, అంటే బిగ్ తీసుకొని ఉంటే బాగా ప్రెస్ అయి ఉంటుందేమో. అసలు నాకు ఈ టూల్స్ ఎందుకు యూస్ చేస్తారనేది కూడా లైట్గా తెలుసు, బట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. 1 by 1 ఇప్పుడిప్పుడే నేను నేర్చుకుంటున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే అన్నీ ఇవి ఎక్స్పెరిమెంట్సే. సో కొన్ని హిట్ అవుతాయి, కొన్ని ఫ్లాప్ అవుతాయి, బట్ పర్వాలేదు. సో నా దృష్టిలో ఏమంటే మనము ప్రయత్నించి ఓడిపోయినా పర్లేదు, అసలు ప్రయత్నించకుండానే ఓడిపోతామేమో అన్న భయంతో ప్రయత్నించకుండా ఉంటేనే అదే చాలా డేంజర్ అని బిలీవ్ చేస్తాను. సో వన్స్ మనం ఇలాగా డబల్ సైడ్స్ ఎక్కించేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, అది మూవ్ అవ్వకుండా అలాగే కూర్చుందనమాట. ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్ ఇంకొక క్లిప్ స్టోను అండ్ రైట్ సైడ్ కూడా ఇంకొక క్లిప్ స్టోన్ అనేది యాడ్ చేసుకోబోతున్నాము. సో ఈ వీడియో ప్రకారంగా చూడొచ్చు మీరు. సో నేనేం చేశానంటే ఇక్కడ ఒక మిస్టేక్, లాక్ బీడ్ అనేది ఫస్ట్ యాడ్ చేయాలి సైడ్కి, బట్ నేను అది మర్చిపోయాను. సో కొంచెం మెజర్మెంట్ అంతా తీసుకొని చూసిన తర్వాత కొంచెం లేట్గా రియలైజ్ అయినాను యాక్చువల్గా. సో ఇది నాకు డబుల్ వర్క్ అనమాట, మీరు ఇప్పుడు చూడొచ్చు. సో ఇక్కడైతే టేప్ తీసుకొని మెజర్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు. సో అంటే మిడిల్ దానికి లెఫ్ట్ స్టోన్కి అండ్ రైట్ స్టోన్కి సేమ్ లెంత్ ఉందా లేదా అని నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఓపిక్గా చూడండి. సో అండ్ నేను ఇక్కడ మర్చిపోయాను, సో నేను మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ లాక్ బీడ్ అనేది ఎంటర్ చేసుకుంటున్నాను. సేమ్ మనం మిడిల్ స్టోన్కి ఎలాగైతే ఎంటర్ చేసుకున్నామో అలాగే ఇటు పక్క అటుపక్క ఒక్కొక్క లాక్ బీడ్ అనేది వేసుకొని
ఇప్పుడు దాన్ని కూడా అటు సైడ్ ఇటు సైడ్ మూవ్ అవ్వకుండా ఉండేలా సెక్యూర్ చేసుకుంటాం అన్నమాట. అండ్ మళ్ళీ నోస్ పైలర్ తీసుకొని ఇంకా నేను అటుపక్కకి ఇటుపక్కకి లాక్ బీడ్ అనేది మూవ్ అవ్వకుండా ప్రెస్ చేసి పెడుతున్నాను. సో ఇటు సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు సేమ్ ఎగ్జాక్ట్గా అటు సైడ్ కూడా అన్నమాట ఒకే లెంత్ అంటే ఒకే సైడ్ వచ్చేలాగా ఇప్పుడు అటు సైడ్ కూడా మనం చేసుకోబోతున్నాము. సో ఇప్పుడు మన ప్రాసెస్ అయితే డబుల్ సైడ్ క్లిప్ స్టోన్స్ వరకు కంప్లీట్ అయ్యింది. నేను ఇటు సైడ్ కూడా ఎందుకులే అని చెప్పి ఆ వీడియో కొంచెం కట్ చేసి చేశాను ఇప్పుడు. అండ్ పైన అయితే ఇప్పుడు ఈ ఫిష్ హుక్ అనేది యాడ్ చేసుకోబోతున్నాము. సో దీనికైతే ఫస్ట్ సేమ్ మళ్ళీ నేను లాక్ బీడ్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. సో లాక్ బీడ్ వేసిన తర్వాత ఫిష్ హుక్ అనేది పెట్టి ఇప్పుడు ఆ గేర్ వైర్ని తీసుకొచ్చి లాక్ బీడ్లోనే కొంచెము దూర్చి ఇంకా దాన్ని అక్కడ మనం నోస్ పైలర్తో సెక్యూర్ చేసి పెట్టబోతున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు. వీడియో కొంచెం స్లోగా ఉందని ఏమనుకోకండి, నన్ను తిట్టుకోకండి. సో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెం అటు ఇటు ఉన్నా నన్ను సపోర్ట్ చేయండి, ఎక్స్క్యూజ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇలాగా మనము లాక్ బీడ్ వేసుకొని ఇంకా అందులో మధ్యలో గేర్ వైర్ అనేది స్లోగా ఇలా మూవ్ చేసుకుంటూ అండ్ ఆ ఫిష్ హుక్ని అక్కడే పెట్టి సెక్యూర్ చేయబోతున్నాము. అండ్ అగైన్ ఈ సేమ్ స్మాల్ నోస్ పైలర్తోనే నేను తీసుకొని సో ఇలాగా సెక్యూర్ చేస్తున్నాను. ప్రెస్ చేసేసామంటే సో దట్ అది అటు ఇటు జరగకుండా ఉంటుంది. సో అండ్ వన్ సైడ్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇటు సైడ్ కూడా మనకు కావాలి కదా. సో ఇటు సైడ్ నాకు ఏం వేస్తారనేది అసలు ఐడియా లేదు. బట్ నేను కొన్ని వీడియోస్లో ఆ రెఫరెన్స్ పెట్టుకొని చూసిన దాన్ని బట్టి సేమ్ ఇటు సైడ్ కూడా ఒక లాక్ బీడ్ అనేది నేను కూర్చుకుంటున్నాను. సో లాక్ బీడ్ అనేది వేసుకున్న తర్వాత ఆ గేర్ వైర్నే చిన్నగా ఇలాగా ఫోల్డ్ చేసి సో ఆ లాక్ బీడ్లోకి కొంచెం దూర్చేసి సో ఇక్కడ నేను మళ్ళీ ఆ స్మాల్ నోస్ పైలర్తోనే దీన్ని కూడా నేను ఇక్కడ ప్రెస్ చేసి సెక్యూర్ చేస్తున్నాను. సో ఇదే మనకి హుక్కి తగిలించుకోవడానికి పనికొచ్చేలాగా ఇలాగ నేను రెడీ చేసుకున్నాను. సో ఇలాగా ప్రెస్ చేసుకున్నాక ఇది కూడా ఇటుపక్క లాక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనకి ఇన్విజిబుల్ చైన్ అయితే రెడీ అయిపోయింది. సో ఇది నేను చూపిస్తున్నాను ఒకసారి. ఇలాగా పనిచేస్తుంది. ఈ హుక్ అంతా వేసుకొని ఫైనల్గా అయితే మన ఇన్విజిబుల్ చైన్ అయితే రెడీ అయింది. సో మీకు ఎలా అనిపించింది? సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నచ్చిందో నచ్చలేదో, బాగుందో బాగలేదో కమెంట్స్లో ఇన్ఫామ్ చేయండి. సో ఇదైతే నేను ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ టైమే చేసినా కూడా పర్లేదు, అప్రిషియేట్ చేసుకోవచ్చు, నేను అనిపించేలానే చేసుకున్నాను. సో బాగా వచ్చింది. సో మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోండి. మన దగ్గర అన్ని ఐటమ్స్ రీజనబుల్ ప్రైస్కే దొరుకుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.